హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్, బాగి, పిల్లలు అందరూ కూడా కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటారు. వినాయకుడి కథ నిర్మల చదువుతూ ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక మనోహరి మాత్రం రణవీర్పై అలా కోపంగా చూస్తూ ఉంటుంది. రణవీర్ కూడా వీళ్ళ కుటుంబంతో కలిపి పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత అయిపోయాక బాగి హారతి ఇస్తూ ఉంటుంది. మిసమ్మ, నేను కూడా హారతిస్తాను అని అంజు అంటుంది. అలాగే అంజు పాప అని చెప్పి బాగి అంజు చేయి పట్టుకొని దేవుడికి హారతిస్తుంది. అలా వినాయక పూజని ముగిస్తారు. ఇక తర్వాత అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. చాలా సైలెంట్గా ఉండటంతో అమర్కి ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, బీప్ సౌండ్. అది బాంబ్ అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక అలా సౌండ్ రావటంతో చాలా భయపడుతూ ఉంటాడు. ఇక అక్కడ నేను ప్రసాదం తీసుకువస్తాను, అందరూ ఇక్కడే ఉండండి అని బాగా చెప్తుంది. మిస్సమ్మ ఆగు అని అమర్ చెప్తాడు. ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. బాగి సైలెన్స్ అని చెప్పడంతో గట్టిగా ఇక ఆగిపోతారు అందరూ మాట్లాడటం. ఇక అమర్ మొత్తం అక్కడ ఉన్న పూజ సామాగ్రిని మొత్తం అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ బీప్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక వినాయకుడిని అలా పక్కకి జరుపుతూ ఉంటాడు అమర్. ఏమండి అలా తీయకూడదు అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. కానీ అమర్ గట్టిగా సైలెన్స్ అని అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎవరికి ఏమీ అర్థం కాదు. అమర్ అలా మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వినాయకుడి విగ్రహాన్ని పక్కన పెట్టి పీట కింద వేసిన ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక ఆ బాక్స్ చెవి దగ్గర పెట్టుకొని వింటూ ఉంటాడు. అలా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్కి అర్థమైపోతుంది అందులో బాంబు ఉన్నట్టు. బయట అరవింద్ తన ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు పేలుతుందా, అమర్ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ అమర్ భయపడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. రాథోడ్ అని గట్టిగా పిలిచి ముందు అందరినీ ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. ఏమైంది సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ బాంబు పెట్టారు ఎవరో అని చెప్పడంతో ఇక అందరూ భయపడిపోతూ ఉంటారు. బయటికి తీసుకువెళ్ళు రాథోడ్ అని చెప్పడంతో ఇక అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మిస్సమ్మ అంటుంది, ఏమండి మీరు కూడా బయటకు వచ్చేయండి అని అనటంతో మిస్సమ్మ ముందు నువ్వు వెళ్ళు పిల్లల్ని తీసుకొని అని అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ బయటికి వెళ్ళిపోతారు. చాలా భయపడుతూ ఉంటారు, అమ్మో బాంబ్ అని చెప్పి. కానీ రణవీర్ అమర్తో పాటే ఉంటాడు. సార్ నేనేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతూ ఉంటాడు. వెళ్ళి 2 సిజర్స్ తీసుకురా అని చెప్తూ ఉంటాడు అమర్. ఇకప్పుడు లోపలికి వెళ్ళి రణవీర్ 2 సిజర్స్ని తీసుకొని వస్తాడు. ఆ బాంబ్ ఉన్నది మొత్తం కట్ చేసి క్లాత్ని ఓపెన్ చేస్తాడు అమర్. అందులో బాంబ్ టైమర్ అయిపోతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ రణవీర్కి చెప్తాడు, ఇద్దరం ఒకటేసారి ఈ 2 వైర్లని కట్ చేయాలి అని చెప్పడంతో అలాగే సార్ అని రణవీర్ చెప్తాడు. ఇకప్పుడు అమర్ రణవీర్ ఇద్దరు కూడా ఒకటేసారి 2 వైర్లని కట్ చేస్తాడు. ఇకప్పుడు టైమర్ ఆగిపోతుంది. అందరూ సేఫ్ అవుతారు. ఇక అమర్ అయితే చాలా రిలీఫ్ అవుతాడు. అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ బయట అరవింద్ అనుకుంటాడు, ఇదేంటి అందరూ బయటికి వచ్చేసారు, లోపల అమర్ ఒక్కడే ఉన్నాడా, ఏం జరుగుతోంది అక్కడ అని అనుకుంటూ ఉంటాడు. ఇంక రణవీర్ అంటాడు, సార్ మీ ఫ్యామిలీ అంతా బయట టెన్షన్ పడుతున్నారు, ఒక్కసారి మీరు వెళ్ళి మాట్లాడండి సార్, వాళ్ళు పాపం భయపడుతున్నారు అని చెప్పడంతో ఇక బాంబ్ వైర్ని కట్ చేసిన తర్వాత అది అక్కడ పెట్టేసి అమర్ రణవీర్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఏమైంది సార్ అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. బాంబ్ని డిఫ్యూజ్ చేసేసాను, ఇక ప్రమాదం ఏమీ లేదు అని చెప్పడంతో ఇక అందరూ అమ్మయ్య అనుకుంటారు. నిర్మల అయితే ఆ దేవుడే మనల్ని రక్షించారు అని చెప్పడంతో సదాశివం ఈరోజు రణవీర్ కూడా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, వీళ్ళిద్దరే సేవ్ చేశారు అని చెప్తూ ఉండటంతో ఇక మనోహరి రణవీర్పై కోపంగా చూస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ రణవీర్ అని అమర్ చెప్తూ ఉంటాడు. అదేంటి సార్, క్షమించే గుణం ఎవరికి ఉంటుంది, కానీ మీకు ఉంది, మీకు కనీసం ఈ సహాయమైనా చేసుకొనివ్వండి సార్ అని చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నాకు ఈజీ అయింది రణవీర్, తొందరగా చేయగలిగాం అని అమర్ చెప్తూ ఉంటాడు. అవును, ఇంతకీ
వినాయకుడు బాక్స్లోకి అసలు బాంబు ఎలా వచ్చింది సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటారు. అవును కదా మనోహరి, నువ్వే కదా వినాయకుడిని తీసుకొని వచ్చావు, నేను చెప్పిన షాప్లో నువ్వు వెళ్ళి వినాయకుడిని తీసుకురాలేదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మను జరిగింది గుర్తుకు వస్తుంది. ఎవరో కారులో బ్యాక్ సీట్లో పెట్టారు కదా అని గుర్తు చేసుకుంటుంది. అమ్మో, ఇప్పుడు నా వల్లే మిస్టేక్ జరిగిందని అమర్కి తెలిసింది అంటే నన్ను ఎప్పటికీ క్షమించడు, కోప్పడతాడు, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సారీ అమర్, తప్పు జరిగిపోయింది. షాప్లో నుంచి వచ్చి అతను వినాయకుడిని కారులో పెట్టాడు, నేను షాప్ అతనే అనుకున్నాను అని చెప్పడంతో ఇక రణవీర్ అంటాడు, మనోహరి గారు, ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నదో మీకు తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఇలా అశ్రద్ధగా ఉన్నారు? బాధ్యతలు తీసుకోలేనప్పుడు తీసుకోకూడదు కదా మీరు అని చెప్పడంతో ఐఎమ్ సారీ అమర్ అని మనోహరి చెప్తూ ఉంటుంది. సరే ఇంకా అయిపోయింది కదా, అందరూ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పడంతో అందరూ ఇక లోపలికి వెళ్తారు. వినాయక చవితి ఇలా పూర్తి చేసుకుంటారు అందరూ కూడా. ఇక తర్వాత గుప్తా ప్రత్యక్షమవుతాడు, పైనుంచి కిందకి వస్తాడు. ఇక ఇంతలో అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. ఉరుములు మెరుపులతో అక్కడికి వస్తారు. ప్రభు, మీరు వచ్చిద్రా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. గుప్తా, పౌర్ణమి వస్తున్నది, ఏమి జరుగుతున్నదో నీకు తెలుస్తుందా, లేకపోతే నేను గుర్తు చెయ్యాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయ్యో ప్రభువా, నాకు ఎందుకు గుర్తులేదు, నేను మర్చిపోతేనే కదా జ్ఞప్తికి చేయటానికి ఈ బాలికను ఇక్కడి నుంచి అక్కడ లోకమునకు తీసుకురావాలి. ఆ బాలిక మర్చిపోదు కదా, మీరు ఆజ్ఞ ఇవ్వలేదని ఆగితేనే కానీ మీరు ఆజ్ఞ ఇచ్చినచో వెంటనే తీసుకువచ్చుదను అని చెప్తూ ఉంటాడు. పౌర్ణమికి అవకాశం వస్తున్నది కాబట్టి గుర్తు పెట్టుకో అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు. అర్థమైనది ప్రభు, ఈ పౌర్ణమి తనకి ఆఖరి పౌర్ణమి, అవకాశాలు కూడా ఆఖరి అవకాశం అని తెలుసు. ఆ బాలికకి తెలియకుండా చూసుకోవాలి. ఎప్పటి వలె ఈ పౌర్ణమికి కూడా ఆ బాలిక వేరొకరి శరీరంలోకి వెళ్ళి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అది కుదరకుండా నేను తీసుకొని వచ్చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఆ బాలికకు తెలియకుండా చూసుకో అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు. ఆ బాలికకు శక్తులు రాకముందే నేను ఏదో ఒకటి చేసి ఆ బాలికను తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాను ప్రభు అని చెప్పడంతో శక్తులు రాకముందే ఏం జరుగుతున్నదో అర్థము కాకముందే ఆ బాలికను తీసుకువచ్చేయాలి అని చెప్పడంతో ఇక ఇంతలో అరువు వస్తుంది. అదేంటి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, రాజుగారు వచ్చారా, రాజుగారు హాయ్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడి నుంచి యమధర్మరాజు మాయమై వెళ్ళిపోతాడు. ఇక అరుంధతి గుప్తాతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసు గుప్తా గారు అని చెప్పి జరిగిందంతా బాంబు గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. నా గురించే మాట్లాడుకుంటున్నారా, వేరే ఏమైనా ప్లాన్ వేశారా ఏంటి, నన్ను పైకి తీసుకువెళ్ళే ప్లాన్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఘోర పూజలు చేస్తూ ఉంటాడు, దేవాతో మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి ఎలాగైనా సరే ఆ ఆత్మని బంధించే శక్తిని నాకు ఇవ్వు, ఎలాగైనా బంధిస్తాను, ఈసారి మాత్రం వదిలేదే లేదు, ఈ పౌర్ణమికి అమావాస్య వచ్చేలాగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. అది అంత తేలిక కాదు గోరా అని హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఎలా ప్రయత్నిస్తున్నామో ఆ దేవలోకంలో కూడా వాళ్ళు అలానే ప్రయత్నిస్తున్నారు, అది అంత సులువు కాదు, జాగ్రత్తగా చేయమని హెచ్చరిస్తూ ఉంటాడు. అక్కడ మనోహరి క్యాలెండర్లో పౌర్ణమి డేట్ని రౌండప్ చేసి, అరుంధతి ఈసారి నిన్ను వదలను, మళ్ళీ నువ్వు శక్తులు వస్తాయి నీకు, వేరొకళ్ళ శరీరంలోకి ప్రవేశించి ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు, నిన్ను వదిలేదే లేదు, నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించి తీరతాను, ఈసారి అమర్కి నేను దగ్గరవుతాను, నిన్ను అమర్ని విడదీస్తాను, నీకు ఎవరిని దగ్గర కానివ్వను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు.
మనోహరి అని పిలవటంతో మను షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? నువ్వు క్యాలెండర్లో పౌర్ణమి అని చెప్పి ఇక్కడ ఎందుకు రౌండప్ చేశావు? అరుంధతి నిన్ను వదలను అని చెప్పి ఎందుకు అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అంటే అదేమీ లేదు అమర్, పౌర్ణమికి ఆత్మల గురించి పూజ చేస్తే మంచిదని చెప్పారు, మర్చిపోతానేమో అని ఇలాగా రౌండప్ చేశాను అంతే. అంటే చిన్నప్పటి నుంచి అరు నాతోనే ఉంది కదా, నిన్ను ఎప్పటికీ వదలను అని చెప్పి చెప్తున్నాను అంతే అని అనటంతో అమర్, ఇక నుంచి నువ్వు అరుంధతిని మర్చిపో, నీ జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్తూ